హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి దోశ బ్యాటరీ మిక్సీ పట్టి పెట్టేశాను. నైట్ అంతా బాగా పులిసిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసి కలిపేస్తున్నాను. ఇది ఎలాంటి దోశ బ్యాటర్ కాదు. ఇందులో కంప్లీట్గా హెల్దీ ఐటమ్స్ అయితే వేశాను. మరి అంత మంచి హెల్దీ ఐటమ్స్ ఏవో చూసేద్దామా. దీంట్లో నేను జొన్నలు వేశాను, రాగులు వేశాను, మినపప్పు, బియ్యం, కొద్దిగా శనగపప్పు, పెసర్లు, హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి ఇంకా మంచిగా వాష్ చేసి ఇంకా నేను 8 అవర్స్ నానబెట్టాను. ఇంకా నైట్ మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. మార్నింగ్ కల్లా మంచిగా పులిసిందనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ దోశ వేస్తున్నాను. ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోవాలి. నాకైతే జొన్న రొట్టె చేయడం రాదనమాట. అందుకే నేను జొన్న ఇడ్లీ, జొన్న దోశ చేస్తాను, రాగి దోశ కూడా చేస్తాను. కానీ అన్ని హెల్దీ ఐటమ్స్ అన్నీ వేసి కూడా చేయొచ్చు. దీని కంప్లీట్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఇది నార్మల్ దోశల కంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి ఇంకా పల్లి చట్నీ, టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ ఏదైనా కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలామంది అయితే పెసర్లు, జొన్నలు, రాగులు, బియ్యం, మినపప్పు ఇవన్నీ వేసి కూడా ఇంకా దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. బట్ దోశలు అనేటివి పర్ఫెక్ట్గా రావన్నమాట. ఎందుకంటే మనం క్వాంటిటీ అనేది సరిగ్గా తీసుకుంటే దోశలు అనేది ఇలా మీరు చూస్తున్నారు కదా, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లలకి, పెద్దలకి ఇలాంటివి చేసి పెడితే మాత్రం హెల్త్‌కు చాలా మంచివన్నమాట. మన అమ్మమ్మ కాలం నుండి చెప్తారు కదా, జొన్నలు, రాగులు అనేటివి హెల్త్‌కు ఎంతో మంచిదని చెప్పేసి. ఇంకా జొన్న రొట్టె రాని వాళ్ళైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా మీరు తినొచ్చు, పిల్లలకు పెట్టొచ్చు. నేనైతే దీని కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.